సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్కు చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. దీంతో అల్లు అర్జున్ ఇవాళ విచారణకు హాజరు కానున్నాడు. ఇప్పటికే మధ్యంతర బెయిల్పై అల్లు అర్జున్ జైలు నుంచి విడుదలయ్యాడు. పోలీసుల విచారణకు సహకరించాలని గతంలో హైకోర్టు అల్లు అర్జున్ను ఆదేశించింది కూడా. రైట్, సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో హీరో అల్లు అర్జున్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇవాళ 11 గంటలకు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ విచారణకు ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్ ఇప్పటికే మధ్యంతర బెయిల్పై ఉన్న విషయం తెలిసిందే. సో ఈ మధ్య జరుగుతున్న పరిణామాల దృష్ట్యా మరి విచారణలో ఏం అడగబోతున్నారు అనేది ప్రస్తుతం సస్పెన్స్గా ఉంది. అయితే ఎప్పుడు అల్లు అర్జున్ ఇంటి నుంచి బయలుదేరతారు, ఎప్పటికీ చిక్కడపల్లి చేరుకుంటారు? మా కరెస్పాండెంట్ సతీష్ అల్లు అర్జున్ ఇంటి వద్ద ఉన్నారు. అలాగే పోలీస్ స్టేషన్ వద్ద మా కరెస్పాండెంట్ సుష్మిత కూడా ఉన్నారు. ముందుగా సతీష్తో మాట్లాడదాం. సతీష్, చెప్పండి, ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి? మనకు తెలిసిందే 2 రోజుల క్రితం జరిగిన పరిణామాలు, ఆ తర్వాత పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయటం, మంత్రులు సైతం దాన్ని ఖండించడం, ఇలాంటి దాడులు సహించేది లేదంటూ. బట్ ఈరోజు పోలీసు విచారణకు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావాలని తెలుస్తోంది. ఎలా ఉంది ఇంటి దగ్గర పరిస్థితి? ఏదైనా కనబడ్డారా కుటుంబ సభ్యులు ఎవరన్నా? సతీష్. ఎస్ హరి, సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి హాజరు కావాలి, మరోసారి హాజరు కావాలని చెప్పేసి నిన్న నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో అల్లు అర్జున్ ఈరోజు ఇంటి దగ్గర నుంచి 10:30 దగ్గర నుంచి 11 మధ్యలో బయలుదేరే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్న పోలీసులకి కూడా వీళ్ళు సమాచారం ఇచ్చారు, 11 నుంచి 11:30 మధ్యలో హాజరవుతామని చెప్పేసి కూడా లీగల్ టీం వాళ్ళకి వ్యక్తిగతంగా తెలిపేయడం జరిగింది పోలీస్ స్టేషన్కి. అయితే అల్లు అర్జున్కి సంబంధించి ఆయన కాన్వాయ్ కూడా రెడీ అవుతుంది. ఇక్కడ నుంచి 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఆయన బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. హరి, ఇక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. ఎందుకంటే ఒక పక్కన అరెస్ట్ అయ్యి మళ్ళీ బెయిల్ మీద వచ్చి తర్వాత అందరూ పరామర్శకు వచ్చిన నేపథ్యంలో యావత్ ఇండస్ట్రీ కూడా ఒక్కసారిగా షాక్ అయిన నేపథ్యంలో అసలు ఏం జరుగుతుంది అల్లు అర్జున్ విషయంలో అని చెప్పేసి కూడా అందరూ ఆందోళన చెందుతున్న సమయంలో మరొకసారి ఇక్కడికి నోటీసులు ఇవ్వడం, తర్వాత తన లీగల్ టీం తోటి ఆయన నిన్న మంత్రాలు జరపడం, తర్వాత అక్కడ పోలీసులు అడిగే క్వశ్చన్స్కి ఏం సమాధానాలు చెప్పాలి ఇవన్నీ కూడా వాళ్ళ లీగల్ టీంతో మంత్రాలు జరిపారు. ఇవాళ తన లీగల్ టీం లాయర్లతో కూడా 10:30 నుంచి 11 మధ్యలో అక్కడ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్తున్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా మనం చెప్పుకోవచ్చు, అల్లు అర్జున్ వెర్షన్ చూస్తే పోలీసులు డైరెక్షన్లోనే నేను సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళాను, అక్కడ నా తప్పిదం ఏమీ లేదు, రోడ్ షో ఏమీ చేయలేదు, మీరు ఒకసారి గమనించవచ్చు, అక్కడ ఎంతమంది వేల మంది జనాలు గుమ్మికూడితే వాళ్ళు నన్ను చూసి వెళ్ళిపోతారనే భావంతో నేను పైకి లేచాను, అదే నేను కారులో నేను వాళ్ళకి కనపడతాను కాబట్టి నేను వెళ్ళాను అని చెప్పేసి అన్నారు. సతీష్, ఇదంతా మనం మాట్లాడుతూనే ఉన్నాం గత 2-3 రోజుల నుంచి. అయితే ప్రస్తుతం ఆయన విచారణకు 11 గంటలకు ఒంటరిగా వెళ్తున్నారా, లేదంటే న్యాయవాదులతో అని మీరు చెప్పారు, న్యాయవాదులు కూడా అక్కడికి చేరుకున్నారా ప్రస్తుతం? అలాగే కుటుంబ సభ్యులు కూడా ఎవరన్నా అల్లు అర్జున్తో వెళ్ళే అవకాశం ఉందా? కుటుంబ సభ్యులు అల్లు అరవింద్, బన్నీ వాసు వెళ్ళే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. హరి, ఇక్కడ లీగల్ టీం ఇంకా రాలేదు. అంటే ఆ టయానికి 10:30 నుంచి 11 మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరతారని చెప్పేసి సమాచారం వస్తుంది. దానికి సంబంధించిన కాన్వాయ్ కూడా అల్లు అర్జున్ వెహికల్ కానీ తర్వాత వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళు తయారవుతున్నారు, రెడీ అవుతున్నారు. మరి కాసేపు అంటే 10:30 నుంచి 11 గంటల మధ్యలో ఇక్కడి నుంచి బయలుదేరే అవకాశాలు ఉన్నాయి. హరి, ఆల్ రైట్ సతీష్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్పుట్స్. మరోవైపు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద మా కరెస్పాండెంట్ సుష్మిత ఉన్నారు. సుష్మిత, చెప్పండి. సో 10-10:30 ఆ ప్రాంతంలో ఆయన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి, అల్లు అర్జున్ నివాసం దగ్గర నుంచి బయలుదేరతారని తెలుస్తోంది. అయితే అలాగే న్యాయవాదుల సమక్షంలో ఈ విచారణకు హాజరు అవుతారని కూడా ఒక అప్డేట్ అందుతోంది. ఏంటి పోలీస్ స్టేషన్ వద్ద పరిస్థితి ఏ రకంగా ఉంది? ఫ్యాన్స్ కూడా వచ్చే అవకాశం ఏదైనా కనిపిస్తుందా? పోలీసులు బందోబస్తులు ఏమైనా చేస్తున్నారా? ఏంటి అక్కడ పరిస్థితి? సరే, సంధ్యా థియేటర్ తొక్కిలాజ ఘటనపై ఇప్పటికే అల్లు అర్జున్కి నిన్న చిక్కడపల్లి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు హాజరవ్వాలని చెప్పినప్పటి పరిస్థితి నుంచి కూడా చూసుకుంటే ఇక్కడ బందోబస్తుని అయితే ప్రస్తుతం ఎటువంటిది ఏర్పాటు చేయలేదు. అయితే 11 గంటల సమయంలో అల్లు అర్జున్ ఇక్కడికి వచ్చే అవకాశం ఉండడంతో దానికి తగ్గట్టుగా కూడా విచారణకి ఎవరెవరు హాజరవుతారు, తన న్యాయవాదితో వచ్చే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. అయితే నిన్న నోటీసులు ఇచ్చిన అనంతరం కూడా తన లీగల్ టీంతో కూడా అల్లు అర్జున్ భేటీ అయ్యారు. దానికి సంబంధించి ఎటువంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి, అంటే విచారణ సమయంలో ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతారు, దానికి ఏ విధంగా సమాధానాలు ఇవ్వాలి అనే టీంతో కూడా మాట్లాడినట్టు కూడా తెలుస్తుంది. సో మొత్తంగా కూడా చూసుకుంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద కూడా 11 గంటల సమయంలో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. తన ఇంటి వద్ద 11:30 సమయంలో కూడా మొదలయ్యే అవకాశం ఉన్నట్టు కూడా చెబుతూ ఉన్నారు. సో మొత్తంగా కూడా 11 గంటల సమయంలో వచ్చినప్పటి నుంచి తన న్యాయవాదితో కలిపి లోపల విచారణ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆ సమయంలో SHO, DCP, ACP ఉండే అవకాశాలు ఉన్నట్టు కూడా చెప్తూ ఉన్నారు. సో మొత్తంగా పూర్తిగా కూడా చూసుకుంటే ఇక్కడ పోలీసు బందోబస్తుని అయితే ఇప్పటి నుంచి
ఏర్పాటు చేసే అవకాశం ఉంది. 11 గంటల సమయంలో ఉచ్చారణకు వస్తారని పూర్తిగా కూడా వైరల్ అవుతూ ఉండడంతో కూడా ఫ్యాన్స్ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. సో దాని తగ్గట్టు కూడా భారీ బందోబస్తుని 10:30 నుంచి కూడా ఏర్పాటు చేస్తామని కూడా పోలీసులు చెప్తూ ఉన్నారు. అయితే డిసెంబర్ 4వ తేదీ తొక్కిసలాట ఘటన జరిగింది సంధ్యా థియేటర్ రాత్రి. ఆ సమయంలో అప్పటి నుంచి కూడా చూసుకుంటే పూర్తిగా ఈ వివాదం చాలా హీట్గా మారిన పరిస్థితులు మనం చూస్తున్నాము. డిసెంబర్ 13వ తేదీ ఉదయం అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. డిసెంబర్ 14వ తేదీన ఉదయం రిలీజ్ అయిన పరిస్థితి. అప్పటి నుంచి కూడా తీసుకుంటే ఈ వివాదంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత పోలీసులు కూడా పూర్తిగా మేము వెళ్ళి చెప్పే ప్రయత్నం చేసాం. సో దానికి సంబంధించి కూడా ఇప్పుడు చూసుకుంటే ఆ విచారణకు సంబంధించి హాజరయ్యే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది. హరి రైట్ సుష్మిత.